మన చీఫ్ మినిస్టర్ సార్కి కూడా వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని ఎంత వీలైతే అంతవరకు అయితే షేర్ చేయండి. ఫార్మర్స్ పడుతున్న ఇబ్బంది మాత్రం మనకు కూడా తెలియాలి. చలో స్టార్ట్ చేద్దామా. ఇంకా ఫస్ట్ ఈ వెరైటీస్ పేరు ఏంటండి ఒక్కసారి. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, WGL 44, KNM 7715. ఈ వెరైటీస్ గ్రో చేస్తేనే బోనస్ ఇస్తుందంట గవర్నమెంట్. మరి ఫార్మర్స్ ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ కూడా వేసుకున్నారు. వాళ్ళకు ఏరియాకు సెట్ అయిన బట్టి వాళ్ళైతే సీడ్ సోయింగ్ చేసుకున్నారు 1 month బిఫోరే. ఇప్పుడు నాట్ ట్రాన్స్ప్లాంట్ చేసే టైం అంటే ఇక్కడ ఎవరిది తప్పు? ఫార్మర్స్కి ముందు అప్డేట్ చేయాలనేది గవర్నమెంట్ తప్ప, లేకుంటే ఫార్మర్స్ వేసుకున్నందుకు వాళ్ళ ఫార్మర్స్ తప్ప? ఇక్కడ ఎవరిది తప్పు? ఇంకొకటి, మనం నార్మల్గా న్యూస్ పేపర్లో చూసి ఉంటాం కదా, ఇట్లా వర్షం వల్ల వడ్లు కొట్టుకొని పోయినాయి, క్రాప్ లాస్ అయిపోయిందని నార్మల్గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో. సో ఫార్మర్కి టైం అనేది చాలా ప్రీషియస్. ఆఫ్టర్ హార్వెస్టింగ్ వాళ్ళు ఎక్కువ రోజులు దాన్ని కాపాడుకోలేరు. ఎందుకంటే నేచర్ మన చేతుల్లో లేదు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. సో గవర్నమెంట్ ఎంత జల్లి కొంటే అంత మంచిది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి లేట్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్కి అమ్ముకుంటారు. ఎందుకు? ఎక్కువ రోజులు కాపాడుకోలేరు. నాకు తక్కువ వచ్చినా పర్లేదు మనీ, కానీ నేను ఇక్కడ అమ్మేస్తా జల్దీ. సో ఇది కూడా గవర్నమెంట్ దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిన విషయం. నేను గవర్నమెంట్ కొనరు అని అనట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే టైం మేనేజ్మెంట్ ఎంతవరకు ఏ టైంలో కొంటుంది అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు గవర్నమెంట్ తప్పు అని అస్సలు అనట్లేదు. నేను మీకు ముందే చెప్పిన దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. అదేంటంటే ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే మన చీఫ్ మినిస్టర్ సార్కి కూడా వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్ని. మన ఫార్మర్స్ పడుతున్న ఇబ్బంది సార్కి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ వీడియో వెళ్తే మాత్రం కంపల్సరీ సార్కి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఏదో ఒక సొల్యూషన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నా లేకుంటే ఏదో ఒక సొల్యూషన్ తెస్తారని నేను అనుకుంటున్నా. దాంతోపాటు ఫార్మర్స్ పడుతున్న ఇబ్బంది మాత్రం మనకు కూడా తెలియాలి. ఎందుకంటే ఫార్మర్స్ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి. సో చూడండి, నార్మల్గా మన ఫ్రెండ్స్కి అయితే ఏదో ఒకటి రీల్స్ అయితే షేర్ చేస్తుంటాం. దాంతోపాటు ఈ వీడియోని ఎంత వీలైతే అంతవరకు అయితే షేర్ చేయండి. మనకి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. సోషల్ మీడియా తలుచుకుంటే ఏమవుతుందో అది మీకు కూడా తెలుసు. మనకి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, లేకుంటే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నా పెడతారు. సో అలాంటి ఏదో ఒకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో ఎంత వీలైతే అంతవరకు అయితే మన చీఫ్ మినిస్టర్ సార్ని మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.